బడ్జెట్ అప్పులు బడ్జెట్ వెలుపల కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చిన అప్పులు కలిపి ఎఫ్ఆర్బిఎం పరిమితిని మించిపోయాయని వెల్లడించింది. గ్యారంటీ అప్పుల విషయంలో పారదర్శకత లోపించింది అని, చివరికి వీటిని ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుంది అని స్పష్టం చేసింది. కార్పొరేషన్లకు ఎలాంటి ఆదాయం లేకపోయినా వాటి ద్వారా అప్పులు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వమే వాయిదాలు చెల్లించాల్సిన పరిస్థితి తప్పుపట్టింది. నవంబర్ లోపు ఇలాంటి అప్పుల నుంచి బయటపడాలని 15వ ఆర్థిక సంఘం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేసింది. రెవెన్యూ లోటు పెరిగిపోయిందని, కొన్ని ప్రభుత్వ పథకాలకు కేటాయించిన మేర నిధులను ఖర్చు పెట్టలేదని కాగు వెల్లడించింది. వడ్డీల భారం పెరిగిపోయిందని, బడ్జెట్ అంచనాలు వాస్తవ వ్యయాల మధ్య అంతరం భారీగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ రూపొందించిన నివేదికలను నిన్న రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ, చట్టం పరిమితిని దాటిపోయాయి అని కాగ్ వెల్లడించింది. రాష్ట్ర సొంత రుణాలు 3,14,663 కోట్లు ఉంటే కార్పొరేషన్లకు హామీ ఇచ్చిన రుణాలు 1,18,955 కోట్లు. మొత్తం కలిపి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 4,33,618 కోట్లకు చేరుకున్నాయని చెప్పింది. స్థూల రాష్ట్ర ఉత్పత్తి 11,48,115 కోట్లలో అప్పుల వాటా 37.77% అని ప్రస్తావించింది. ఇది ఎఫ్ఆర్బిఎం విధించిన 25% పరిమితిని అతిక్రమించడమేనని స్పష్టం చేసింది. ఆర్థిక సంఘం ఇచ్చిన 29.30% వెసులుబాటు కన్నా కూడా ఇది చాలా ఎక్కువని చెప్పింది. బడ్జెటేతర రుణాల వల్ల పరిస్థితి ఇలా అదుపు తప్పిందని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ నుంచి సేకరించిన రుణాల్లో 74% మాత్రమే మూలధన వ్యయం కింద ఖర్చు పెట్టిందని వెల్లడించింది. 2018-19 నుంచి 3 ఏళ్లుగా మూలధన వ్యయం కన్నా మార్కెట్ రుణాలే ఎక్కువగా ఉన్నాయని కాగ్ గుర్తించింది. ద్రవ్యలోటులో మార్కెట్ నుంచి తీసుకున్న రుణాల ద్వారానే 79% వరకు భర్తీ అయిందని గుర్తించింది. పన్నేతర రాబడులు, సహాయక గ్రాంట్లను అధికంగా అంచనా వేశారని, అవేవీ ఖర్చు కాలేదని కాగ్ గుర్తించింది. బడ్జెట్ అంచనాలకు మించి 2,63,092 కోట్లు ఖర్చయినట్లు చెబుతున్న చేబుదుళ్లను పక్కన పెడితే వాస్తవంగా అయిన ఖర్చు 1,95,818 కోట్లేనని తెలిసిందే. ఇది బడ్జెట్ అంచనాల్లో 77%మేనని వెల్లడించింది. సేవా పెన్షన్ల కింద 5,046 కోట్లు, దళిత బంధు కింద 3,442 కోట్లు, కుటుంబ పెన్షన్ల కింద 1,929 కోట్లు, రాష్ట్ర అభివృద్ధి రుణాల వడ్డీ కింద 1,785 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసిన అధిక వ్యయాలుగా కాగ్ తప్పుపట్టింది. కొన్ని పథకాలను నిధులు లేని కారణంగా బడ్జెట్ కేటాయింపుల కంటే తక్కువ వ్యయం చేసినట్లు కాగ్ గుర్తించింది. రైతు రుణమాఫీ, గ్రామీణ పేదలకు 2 గదుల ఇళ్ల నిర్మాణం, పట్టణ పేదలకు 2 గదుల ఇళ్ల నిర్మాణం, సంక్షేమ అభివృద్ధి కార్యకలాపాల ప్రత్యేక అభివృద్ధి నిధి చొప్పున నిధులు తగ్గడంతో ఖర్చు పెట్టలేకపోయినట్లు తెలియజేసింది. ఎంబీసీ సంస్థకు కేటాయించిన 500 కోట్లలో పైసా ఖర్చు కాలేదు అని గుర్తించింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచడంతో జీతాల భారం పెరిగిందని కాగ్ వెల్లడించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే విద్యా, వైద్య రంగాలపై ప్రభుత్వ వ్యయం గత కొన్నేళ్లుగా తక్కువగా ఉంటుందని గుర్తించింది. విపత్తు నివారణ నిధికి ప్రభుత్వం నిధులను జమ చేయడం లేదని ఆక్షేపించింది. 2023-24 సంవత్సరం నుంచి 2032-33 నాటికి 10 ఏళ్లలో కాళేశ్వరం అప్పులు 2,31,000,
782 కోట్లను చెల్లించాలని కాగ్ చెప్పింది. ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు మరో 20,266 కోట్లను చెల్లించాలని తెలిపింది. 2017-18లో 10,836 కోట్లుగా ఉన్న వడ్డీ భారం 2021-22 నాటికి రెట్టింపయిందని వెల్లడించింది. రెండు 2022 మార్చి నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద 86,788 కోట్లను వ్యయం చేయగా అందులో కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణం సంబంధిత నిధులే 55,808 కోట్లని వివరించింది. 2021-22లో కార్పొరేషన్కు అసలు వడ్డీ చెల్లింపుల కోసం ప్రభుత్వం 1,422 కోట్లను రుణ రూపంలో, పెట్టుబడుల రూపంలో మరో 3,072 కోట్లను అందజేసిందని తెలిపింది. దీన్ని బట్టి కార్పొరేషన్ రుణాలను చెల్లించే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్న విషయం రూఢి అవుతుందని పేర్కొంది. 14 ఏళ్లలో కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో ప్రభుత్వమే 1,41,544 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. ఇవి కాక నీళ్లు పోయడానికి విద్యుత్ ఛార్జీల కింద ఏడాదికి 10,375 కోట్ల చొప్పున 12 ఏళ్లలో 1,24,495 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది.